సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్ ధర్మేందర్ గారు, నోవాస్ కన్స్ట్రక్షన్స్ నుంచి మీరు కూడా ఆప్టా మీటింగ్ లో పాల్గొన్నారు. సో చాలా హ్యాపీని అనిపించింది, ఎందుకంటే న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే చాలా మంది డబ్బే ఉంటే మనం వ్యాపారం చేయగలుగుతామా అనుకునే వాళ్ళకి నో, ఒక సంకల్పం ఉండాలి, ఒక థాట్ ఉంటే యూనిక్ కాన్సెప్ట్ తీసుకుంటే ఎలా అయినా రాణించగలము. ఇలా చాలా మంది బిజినెస్ మెన్స్, సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్స్ అంతా కూడా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో ఫ్రమ్ యువర్ ఆస్పెక్ట్ ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే మనకి ఆ వ్యాపారం యొక్క డొమైన్ ఎక్స్పర్టైజ్ అనుభవం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ జగదీష్ రంగిశెట్టి గారు కానీ మన ఉమేష్ గారు కానీ చాలా స్పష్టంగా మన మెంబర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా వారి యొక్క జీవితకాలంలో ఉన్న అనుభవాన్ని మొత్తం క్రోడీకరించి ఒక్కొక్క 30 minutesలో ఈచ్ ఆఫ్ దీస్ బిజినెస్ లీడర్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ని, ఇనీషియల్గా వాళ్ళు ఫేస్ చేసిన అబ్స్టకల్స్ని ఇవన్నీ షేర్ చేశారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఒకటే ఉంటే వ్యాపారం చేయగలము అనే ఒక ఆలోచన నుంచి ఉన్న వేరే మార్గాలు, ఏ రకంగా పెట్టుబడిని ఒక ల్యాండ్ కొనాలన్నా కానీ, రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, వేరే విషయంలో కానీ మనం వ్యాపారం స్టార్ట్ చేయాల్సి కావాల్సిన పెట్టుబడి మన దగ్గర లేకపోయినా వ్యాపారాలు ఏ రకంగా మనం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద వ్యాపారాలని స్థాపించవచ్చు అనే దానికి ఉదాహరణగా ఉమేష్ గారు ఒక చిన్న ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నేడు ఇవాళ 12 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ కట్టడానికి ఆయనకున్న అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే రంగిశెట్టి జగదీష్ గారు కూడా వారికున్న వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి 700 రూపీస్ శాలరీతో మొదలుపెట్టి ఇవాళ ఒక 200 పేటెంట్స్ని రిజిస్టర్ చేసుకునే స్థాయికి ఎదిగిన విధానాన్ని ఇంత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా ఈ నిర్మాణ రంగంలో ఉన్న మెంబర్సే కాకుండా అన్ని రంగాల్లో ఉండే వ్యాపారస్తులకి, యూత్కి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనే వాళ్ళకి చాలా ఉపయోగపడే విషయాలు ఎన్నో ఇవాళ ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడమైంది. సార్ మీరైతేనే 100% చెప్తారనుకుంటా ఈ క్వశ్చన్ కి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అంత కల్చర్ చూసేవాళ్ళం, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వల్ల ఇవన్నీ మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నాం అంటారా? తప్పకుండా. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం రాను రాను మన భారతదేశంలో కొంతవరకు ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉన్నాయి. కాంప్రమైజ్ అవ్వటం అనేది కుటుంబ సభ్యుల మధ్యలో మారుతుంది. ఒకరి గురించి ఒకళ్ళు సాక్రిఫైస్ చేయటం అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఇప్పుడు వయసులో పైబడిన వారికి వారి ఆలోచన తగ్గట్టుగా సమయం గడపడానికి ఉన్న ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అవకాశాలు లేకపోతే వారు ఎక్కడికి వెళ్తారు? అలాంటి తారతమ్యాలు వచ్చినప్పుడు కుటుంబాలు విడిపోవటం మొదలవుతున్నాయి. పెద్దవాళ్ళని ఏజ్డ్ హోమ్స్కి పంపించడం అలాంటివి మొదలవుతున్నాయి. పిల్లల్ని బోర్డింగ్ స్కూల్స్కి అలా పంపించడం మొదలవుతున్నాయి. ఒక కుటుంబం అనేది జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోయి ఎక్కడికక్కడ ముక్కలయ్యి ఏజ్డ్ పీపుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ పంపించడం, పిల్లల్ని బోర్డింగ్ స్కూల్స్ పంపించడం, పేరెంట్స్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయటం, అసలు ఫ్యామిలీ లైఫ్ అనేది టోటలీ పరిగెడుతున్న ఈ కాలంలో చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఆ తారతమ్యాలు లేకుండా అదే గేటెడ్ కమ్యూనిటీస్లో పెద్దలకి, వృద్ధులకి కూడా వారి ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు కూడా ఉండటం వల్ల అప్పుడు కుటుంబం మీద ఆ ఒత్తిడి లేకుండా వారికి కావాల్సిన లైఫ్ స్టైల్ని వారు అక్కడ లీడ్ చేస్తూ పిల్లలకి కూడా బోర్డింగ్ స్కూల్స్కి పంపించే అవసరం అనేది లేకుండా పిల్లలు వాళ్ళకి కావాల్సిన పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాల్సిన అవకాశాలను కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో అవకాశాలు కలుగుతూ, అలాగే లేడీస్కి కూడా వారికి కావాల్సిన అవకాశాలు వాళ్ళకి అక్కడ దొరుకుతూ, మెన్కి వర్క్ వచ్చే మెన్కి కావాల్సిన రిలాక్సేషన్ కానీ, వాళ్ళ గ్రోత్, కెరీర్ గ్రోత్ గురించి కానీ, బిజినెస్ గ్రోత్ గురించి కావాల్సిన అవకాశాలు కూడా కమ్యూనిటీస్ ద్వారానే దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్.